హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. రైతులపై కేసులు, పెద్దలకు కాసులు, బడాబాబులకు రాయితీ, బక్క రైతులకు బేడీలు. 2 ఏళ్లలో సర్కారు అమానుష భూ వివాదం, పరిశ్రమల ఏర్పాటుకు వేలాది ఎకరాల పొలాలు ధ్వంసం, తగిన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్న వైనం, పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరలకే భూముల కేటాయింపు, ఇప్పుడు కారు చౌకగా ఆ భూములను అమ్ముకునే అవకాశం. లీక్ చేసింది ఎవరో తేల్చండి, ఇంటి దొంగలను గుర్తించాలని ఇంటెలిజెన్స్ చీఫ్కు సీఎం ఆదేశాలు. హిల్ట్ పాలసీ డ్రాఫ్ట్ కాపీ జీవో ముందే బయటికి పొక్కడంపై కలవరం. 2 మంత్రులు, సీఎంఓలోని సీనియర్ ఐఏఎస్పై అనుమానం. వారి సెల్ ఫోన్స్, ఈమెయిల్స్పై దృష్టి పెట్టిన సైబర్ నిఘా వర్గాలు. నమస్తే తెలంగాణతో పాటు మరో మీడియా హౌస్ ప్రతినిధులకు ఫోన్లు. భూములకు బిగ్ లూటీ, ముసుగు సబ్ కమిటీ. ఆర్థిక వనరుల సమీకరణ సబ్ కమిటీ సిఫారసులతోనే పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలిస్తున్నట్టు కలరింగ్. నిజానికి టీజీఐఐసి డ్రాఫ్ట్ను నేరుగా మంత్రివర్గంలో పెట్టిన సీఎం. బట్టి విక్రమార్క ఉపసంఘంలో టర్మ్ ఆఫ్ రెఫరెన్స్గా లేని హిల్ట్. క్యాబినెట్ ముందుకొచ్చిన తర్వాత కూడా మంత్రులకు జీరో నాలెడ్జ్. పాలసీలో సబ్ కమిటీ ప్రమేయం లేకున్నా ఉన్నదంటూ బుకాయింపు. హిల్ట్ పాలసీపై మభ్యపెట్టేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నం. ₹50,000 కోట్ల కరెంటు స్కామ్. నిన్న భూ స్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణ జరపాలి. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్లో 1 మెగావాట్ కాస్టు 7.2 కోట్లు మాత్రమే. కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదిత ఇనిషియల్ కాస్ట్ ₹14 కోట్లు. రేవంత్ ప్రతి పని ఓ మిషన్, అదే కమిషన్. మంత్రివర్గ స్కాముల గురించి తప్ప స్కీముల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం. ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. కాషాయ జెండా బీసీ అజెండా. రిజర్వేషన్ల దిశ మార్చే సరికొత్త వ్యూహంతో కేంద్రం. నియోజకవర్గాల పునర్విభజన నాటికి బీసీలకు నేరుగా రిజర్వేషన్లు కల్పించే యోచన. ఉన్నత స్థాయి కమిటీతో రిజర్వేషన్లు ఖరారు చేయించే అవకాశం. బీసీలను ఏకతాటిపైకి తెచ్చే అజెండాతో అడుగులు. ఏరోస్పేస్ కారిడార్గా హైదరాబాద్ ప్రకటించాలని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ సూచన. పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ జన్మస్థానం. ఏరోస్పేస్ రంగంలో ఎగుమతులు రెట్టింపయ్యాయి. ప్రపంచ శ్రేణి నగరాలతో పోటీ పడుతున్నాం. ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్ సర్వీసెస్ ఫెసిలిటీ కేంద్రం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్గా హైదరాబాద్ వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. యువతను తీర్చిదిద్దడానికి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. సాఫ్రాన్ సంస్థకు సహకారం అందిస్తాం. హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.